హాయ్ అందరికీ. ఎప్పటినుంచో చికెన్ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఇవాల్టే కుదిరింది. కరెక్ట్ మెజర్మెంట్స్తో చికెన్ పచ్చడి ఎలాగోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాం. ఇందులో మసాలా దినుసులు, ఇందులోనే ధనియాలు, మెంతులు, ఆవాలు వేసి వేగనిచ్చి మిక్సీ చేసి పౌడర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ని క్లీన్ చేసుకునేటప్పుడే లాస్ట్లో కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకుంటే చికెన్కి నీసి వాసన అనేది లేకుండా బాగుంటుందన్నమాట. ఈ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కళాయిలో వేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు వాటర్ అంతా ఇందులో చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు, పీస్ డ్రై అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ చేసి ఈ చికెన్ పీసెస్ డ్రై అయిన తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టి కళాయిలో ఆయిల్ వేసి కేజీ చికెన్కి 1/2 kg ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్లో ఈ పీసెస్ని వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ పీసెస్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు పీసెస్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇంకా డార్క్ గోల్డెన్ కలర్ వస్తే ముక్క అనేది గట్టిగా అయిపోయి పచ్చడిలో ఉప్పు కారం అనేది ముక్కలోనికి వెళ్లకుండా ఉంటుంది. కనుక లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వస్తే సరిపోతుంది. ఈ కలర్లో వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకుంటాం ఈ పీసెస్ని కూడా. ఈ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు 50 grams అల్లం, 50 grams వెల్లుల్లి మిక్స్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పీసెస్ని ఈ ఆయిల్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ముక్కలకి పట్టేటట్టు 3 to 4 minutes ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కారం, కేజీ చికెన్కి 1/2 kg కారం ఉంటే సరిపోతుంది. అలానే సాల్ట్, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని చల్లారనిచ్చి ఇందులో 5 పెద్ద సైజు నిమ్మకాయల రసాన్ని వేసి కలుపుకొని మనం పచ్చడిని స్టోర్ చేసుకుంటే పాడకుండా ఉంటుంది. అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.